ఒక రైతు తన పొలంలో అన్ని రకాల మొక్కలు ఉండాలని భావించి అనుకున్న వెంటనే రకరకాల విత్తనాలు ఒకే కవర్లో వేసుకొని తన పొలానికి వెళ్తూ ఉన్నాడంట. వెళ్లే దారిలో పొరపాటున ఒక విత్తనం జారి రోడ్డు మీద పడిపోయిందంట. ఆ రైతుకు తెలియదు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈ విత్తనం ఎదురు చూస్తుందంట. నా రైతు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు, నా స్నేహితులతో పాటు నేను ఆ పొలంలో ఒక మొక్కలా బ్రతకొచ్చు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుందంట. కానీ ఆ రైతు తిరిగి రాలేదు. కొన్ని రోజులు గడిచినాయి. ఆ విత్తనాన్ని ఎంతో మంది తొక్కుకుంటూ వెళ్తున్నారంట. ఆ విత్తనం ఏడుస్తుందంట, దేవుడా, నా రైతు నన్ను పాడేసుకొని వెళ్ళిపోయాడు, నన్ను ఎంతో మంది తొక్కుతున్నారు, నాకు చాలా నొప్పిగా ఉంది, నా మీద నుంచి లారీలు వెళ్తున్నాయి, బళ్ళు వెళ్తున్నాయి, నా వల్ల కావట్లేదు దేవుడా అని ఆ దేవుడికి ప్రతిరోజు మొరపెట్టుకుంటూనే ఉందంట. కొన్ని రోజులకి ఆ భగవంతుడు కరుణించి గాలితో కూడిన వర్షాన్ని ఇచ్చాడంట. అప్పుడు ఆ విత్తనం రోడ్డు మీద నుంచి దొర్లుకుంటూ రోడ్డు పక్కన ఉన్న మట్టిలో పడిందంట. కొన్ని రోజులకే ఆ విత్తనం మొక్కలా బయటకు వచ్చిందంట. అప్పుడు ఆ విత్తనానికి ఎంతో సంతోషం అనిపించిందంట. బ్రతకనేమో అనుకున్న నన్ను దేవుడు ఈరోజు మొక్కలా బయటికి తీసుకొచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉందని ఇంకా ఆ మొక్క ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ కొన్ని సంవత్సరాలకు ఒక పెద్ద వృక్షం కింద మారిందంట. ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి నీడగా మారిందంట. తను చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అనుకోకుండా ఏ విత్తనాన్ని అయితే పాడేసుకున్నాడో ఆ రైతు వచ్చి ఆ వృక్షం కింద నిలబడ్డాడంట. నిలబడి ఇలా చూశాడంట,